నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సూచనలు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా 100 రోజుల ప్రణాళికకు శ్రీకారం. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్. పర్యావరణం బాగుంటేనే ఆరోగ్యమయ జీవనం. మహిళా సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవం. భిక్షాటన కోసం 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్. 3 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు. అభినందించిన ఏఎస్పీ. ఘనంగా శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి దేవాలయ వార్షికోత్సవం. పూజలు జరిపి మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్సీ కవిత కుటుంబం. రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా అంతటా కొనసాగుతున్నాయి. కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేస్తున్నారు. రుద్రూర్ మండలం రాణంపల్లి సాలూరా మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారా అని అధికారులను ఆరా తీశారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లో వివరాలు రాయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్ లను, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ పక్కాగా రికార్డులను పొందుపరచాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని, భూ సమస్యలున్న ప్రజలు ఈ సదస్సులకు హాజరై దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సదస్సులలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారులను పదే తిప్పుకోకూడదని, సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ బృందాలకు హితవు పలికారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ రెవెన్యూ సదస్సులు ముగిసిన మీదట క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా చూడాలన్నారు. అర్హులైన వారికి పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పనిచేయాలని, అప్పుడే భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు. వర్షాకాల సీజన్ లో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక చేపట్టారు. పర్యావరణ దినోత్సవంలో మున్సిపల్ కమిషనర్ వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక చేపట్టింది. జూన్ 2 నుండి మొదలైన ఈ కార్యక్రమం సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. అందులో భాగంగా కాలూరు మినీ ట్యాంక్ బండ్, రామర్తి చెరువులో మొక్కలను నాటారు. ప్రతిరోజు తమ వంతుగా మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. నగర ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చే అలీసాగర్ ఫిల్టర్ బెడ్ ను కమిషనర్ దిలీప్ సందర్శించారు. నీటి క్లోరినేషన్ జరిగే పద్ధతిని పరిశీలించారు. అలాగే నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే ముడి సరుకులను పరిశీలించారు. 100 రోజుల ప్రణాళికలో కమిషనర్ దిలీప్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ప్రభుత్వం భావించింది. మున్సిపల్ శాఖ సిడిఎం ఆదేశాల మేరకు 100 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భీమ్గల్ మున్సిపల్ పరిధిలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భీమ్గల్ పట్టణంలోని రాతం చెరువు కట్టపైన మహిళా సంఘం సభ్యులతో కలిసి చెట్లు నాటారు. ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. అవగాహన ర్యాలీ నిర్వహించారు. చెరువు ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం జరిగింది.
ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ గోపు గంగాధర్, ఎస్ఐ మహేష్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, నాయకులు, మున్సిపల్ మేనేజర్ నరేందర్, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భిక్షాటన చేసేందుకు పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 2 ఏళ్ల బాబును కిడ్నాప్ చేసిన ఓ జంట చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. 2 ఏళ్ల బాలుని కిడ్నాప్ చేసిన జంటను 3 గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కామారెడ్డి జిల్లా ఏఎస్పీ చైతన్యరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం బిక్కనూరుకు చెందిన మక్కల నర్సింహులు అనే వ్యక్తి భార్య పిల్లలతో కామారెడ్డిలో భిక్షాటన చేస్తుంటాడు. రోజు మాదిరిగానే మంగళవారం భిక్షాటన అనంతరం రాత్రి సిరిసిల్ల రోడ్డులో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద నిద్రించారు. అర్ధరాత్రి లేచి చూసేసరికి వారి కుమారుడు హర్షిత్ కనిపించకపోయేసరికి బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏఎస్పీ ఆధ్వర్యంలో సిఐ, ఎస్ఐలో 3 బృందాలుగా సీసీ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఓ జంట బాబును ఎత్తికెళ్లినట్టు గుర్తించిన పోలీసులు వారిని కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద బాబుతో భిక్షాటన చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కిడ్నాప్ చేసిన జంట దోమకొండకు చెందిన పల్లపు రాజు, పల్లపు శారదగా పోలీసులు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఏఎస్పీ తెలిపారు. నేరం చేసిన వ్యక్తులు ఎవరైనా సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజ్ ద్వారా పట్టుకుని శిక్షిస్తామని తెలిపారు. అనంతరం బాబును తల్లికి అప్పగించి జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. 3 గంటల్లో బాబు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను ఏఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో సిఐ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ శ్రీరామ్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బాబు హర్షిత్ అని 2 ఇయర్స్ అబ్బాయి. సో నిన్న నైట్ వీళ్ళు ఈ సిరిసిల్ల రోడ్ దగ్గర ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర పడుకున్నారు. అండ్ మార్నింగ్ లేచి చూసేసరికి బాబు లేడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. సో 8:30 కంప్లైంట్ ఇచ్చారు. అండ్ వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం మేము 3 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. సో ఆ బాబుని ఎవరికి అమ్మేస్తారు అని చెప్పేసి ఇంకా వెంటనే రెస్పాండ్ అయ్యి సో దగ్గరలో ఉన్న సీసీటీవీస్ అన్నీ చెక్ చేయడం జరిగింది. అండ్ లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. సో సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఒక లేడీ అండ్ ఒక మ్యాన్ ఇద్దరు కలిసి ఆ బాబుని తీసుకెళ్తున్నట్టు తెలిసింది. సో తర్వాత ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే ఇంకా ఫైనల్లీ ఈ పల్లపు రాజు అండ్ పల్లపు శారద అని చెప్పేసి వీళ్ళిద్దరు ఆ బాబుని నిన్న రాత్రి తీసుకెళ్లారు అండ్ భిక్షాటన కోసం వాడుతున్నట్టు తెలిసింది. సో మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు దొరికారు. సో వితిన్ 3 hours పోలీసులు రెస్పాండ్ అయ్యి వెంటనే బాబుని పట్టుకోవడం జరిగింది. అండ్ మెయిన్లీ ఇక్కడ నేను ప్రజలకు చెప్పేది ఒకటే, ఏ ఇష్యూ ఉన్నా వెంటనే డైల్ 100కి కాల్ చేయండి, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. అండ్ ఇక్కడ మేజర్లీ సీసీటీవీస్ చాలా హెల్ప్ అయ్యాయి. యాక్చువల్లీ ఈ సీసీటీవీస్ కూడా రీసెంట్గానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో. అండ్ లోకల్ షాప్ ఓనర్స్ వీళ్ళందరూ ముందుకు వచ్చి సీసీటీవీస్కి ఫండ్ చేయడం జరిగింది. ఐ షుడ్ థ్యాంక్ దెమ్. సో ఆ సీసీటీవీస్ హెల్ప్ అండ్ లోకల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సో మొత్తానికి బాబుని ట్రేస్ చేయడం జరిగింది. సో ఎట్లాంటి నేరం జరిగినా విల్ రెస్పాండ్ సూన్. అండ్ నేరస్తులకు నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు గ్రామంలోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి దేవాలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు కళ్యాణ ఉత్సవంలో ఎమ్మెల్సీ కవిత దంపతులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు కల్వకుంట్ల కవిత శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి దేవాలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొని పూజలు చేశారు. చౌడమ్మ కొండూరులో నిర్మించిన ఈ ఆలయం ఇంటి దేవునిగా కొలుస్తారు. నందిపేట్ మాజీ జెడ్పీటీసీ ఎర్రం యమున ముత్యం, నిజామాబాద్ మేయర్ తండ్రి నీతు కిరణ్, తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అవంతిరావు, జాగృతి నందిపేట మండలం ఇన్ఛార్జ్ హనుమాన్లు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, సిహెచ్ కొండూరు మాజీ సర్పంచ్ ప్రభాకర్ రావు, బాద్గుణ మాజీ ఎంపీటీసీ మనోజ్ రావు, ఆంధ్రనగర్ మాజీ సర్పంచ్ రామారావు, బీఆర్ఎస్ జాగృతి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణకు తీవ్ర నష్టం చేసే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నేత జమాల్పూర్ గణేష్ పిలుపునిచ్చారు. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కావలసిన మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజలంతా ఈ 2 అంశాలలో ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో బుధవారం రాత్రి హరిత రచయితల సంఘం ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ మహోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఏ నీళ్ల కోసం అయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో మళ్లీ ఈ సందర్భంలో మరో ఉద్యమానికి తెరతీయాల్సిన అవసరం ఉందని గణేష్ నొక్కి చెప్పారు. మేధావులు, రాజకీయ శక్తులు కలిసి పోరాడాలని, ఈ అంశాలు తెలంగాణ ఆత్మతో ఆలోచిస్తేనే అర్థమవుతాయని ఆయన వివరించారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గవిత నిర్వహించిన మహాధర్నా బనకచర్ల అంశాన్ని చర్చనీయాంశంగా చేసిందని అన్నారు. పాలకుల పట్ల ఎవరి ధోరణి వారిదైనా బనకచర్ల తెలంగాణను ఎడారి చేస్తుందని, కాళేశ్వరం తెలంగాణకు ఎంతో మేలు చేసే ప్రాజెక్ట్ అని, ఈ రెండు అంశాలను ప్రజలకి బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదికతో కలిసి హరిదా రచయితలు నిజామాబాద్ నుంచి బాసర వరకు చేసిన పాదయాత్ర, కళల కవాతు వంటి కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య ఘట్టాలని గుర్తు చేసుకున్నారు. జిల్లా తెలంగాణ ఉద్యమంలో సాహిత్య ఉద్యమాన్ని సమాంతరంగా హరిదా రచయితల సంఘం నడిపిందని అభినందించారు. జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్ణాలను భాగస్వాములుగా చేయడంలో జమాల్పూర్ గణేష్ నిర్వహించిన పాత్ర ఆదర్శనీయమని, ఆయన నిత్య చైతన్యశీలి అని హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. సీనియర్ కవి పంచిరెడ్డి లక్ష్మణ్ మాట్లాడుతూ జర్నలిజంలో ప్రమాణాలు నెలకొల్పిన వ్యక్తి గణేష్ అని, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడని అభినందించారు. తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణకు జరిగిన అన్యాయంపై సంపూర్ణ అవగాహన కలిగి తోటి ఉద్యమకారులను, ప్రజలను ఉత్తేజపరచడంలో జమాల్పూర్ గణేష్ కీలక పాత్ర పోషించాడని అన్నారు. తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం కన్వీనర్ తిరుమల శ్రీనివాస్ ఆర్య, కవిదారం గంగాధర్, మధుకురి సాయిబాబు, సీనియర్ జర్నలిస్ట్ చింతల గంగాదాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు అంతడుపుల ఆసనారాయణ, డాక్టర్ సల్ల సత్యనారాయణ, కవి గాయకుడు శిల్పలింగం, తెలంగాణ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కుత్ప ప్రసాద్, నాగనాథ్, థామస్కర్, రాయల మధు, బంగ్లా సాయిలు, డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్, వినయ్, రూపేష్ కుమార్, కిరణ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ జమాల్పూర్ గణేష్ కు హరిదా తెలంగాణ ఆవిర్భావ మహోత్సవ పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. వేరూరులో ఒక సభను ఏర్పాటు చేయాలి, ఆదిలాబాద్ పోవాలంటే 6 మంది మార్పులు. నేను సింపుల్గా బస్ ఎక్కిపోతుంటే జోరుగా ఉంటుండే, లేకపోతే యాదవాళ్ళ దోస్తు ఇట్లా ఉంటుంటే తెల్లారి మీటింగ్ పెడుతుంటే వారం 10 రోజులు పనిచేసి మీటింగ్ సక్సెస్ చేసి మళ్ళీ ఏర్పడకుండా వచ్చి నిజామాబాద్ రావడం. ఇదంతా నాకు ఎక్కడికి వచ్చిందంటే అంటే ఉద్యమ ఒక కార్యకర్తకు ఉండాల్సిన మూమెంట్లా తీసుకురావాలా, ప్రపంచంలో ఒక రికార్డు సృష్టించాలా. ఎందుకంటే ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాల వల్ల జర్నలిస్టులు సంఘీభావం ప్రకటనల మటుకు ఉన్నారు తప్ప, సభల సమావేశాలకే తప్ప ప్రత్యక్ష కార్యాచరణకు జర్నలిస్టులు ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడా కూడా ముందుకు వచ్చిన సందర్భం లేదు. దీన్ని మేము పట్టుకున్నాం. పెట్టాలన్న దాంతో టీజేఎఫ్ ఎట్లా చేసి పెట్టాలంటే మా సంఘము హాల్ కూడా మాకు ఇవ్వలేని పరిస్థితి. అది అప్పుడు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, అందులో మొత్తంగా కూడా ఆంధ్ర డామినేషన్ నాయకులు మనవలైనప్పటికీ ఆంధ్ర వాళ్ళ మీద ఆధారపడి జరిగే సంఘంగా ఉండే. మేము కూడా దాని జిల్లా అధ్యక్షుడి మా దాస్తో కలిసి మేము పనిచేస్తున్నాం. అక్కడ ఫస్ట్ మీటింగ్ ఆవిర్భావ సభ పెట్టాలంటే కూడా అవకాశం లేదు. మెదక్ జిల్లా అధ్యక్షుడు నేను ఫోర్స్ఫుల్గా మిలిటెన్సీ పక్క అవసరం వస్తే నూకొని సరే బద్దలు కొట్టే సరే పెడతామని మనం పెట్టినాం. చాలా ప్రతిఘటన ఎదురైనా కానీ ఎక్కడైతే పెట్టాలో అక్కడ పెట్టకుండా మేము వేరే దగ్గర పెడితే పెట్టుకోవచ్చు. ఒక మెసేజ్ పోవాలా, తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్న జర్నలిస్టులకి ఒక ధైర్యం రావాలా. ఓకే, ఎక్కడైతే మనం కనీసం నా ప్రవేశం లేదో అక్కడ మనం ఎంట్రీ ఉందిరా దీంతో మనం నడవచ్చు అనే దాంతో అక్కడ మీటింగ్ పెట్టినాం. నిజామాబాద్ మెదక్ జిల్లాలకు సంబంధించిన పార్టిసిపేషన్ కూడా ఫస్ట్ ఆవిర్భావ సభలో మనదే ఎక్కువ నిజామాబాద్ మెదక్. అక్కడి టీజేఎఫ్ ఆవిర్భావం నుండి ఈ క్షణం వరకు కూడా మళ్ళీ మొదటి పాయింట్కి వస్తున్నాం. కేశవరావు జాదవ్ సార్, జయశంకర్ సార్, మన జనార్దన్ సార్ వాళ్ళ చెప్పిన లెక్క నేను ఆ సంఘంలో కూడా నేను జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు కాలేదు. నేను నిజామాబాద్ జిల్లా టీజేఎఫ్ అధ్యక్షుడే నేను కాలేదు. మన నరసింహాచార్యుడు, తర్వాత బాలార్జున్ కూడా అయ్యిండు, ఇంకా మిగతా మిత్రులు బలరామరాజు, ఒక 50 మంది కార్యకర్తలు గట్టిగా ఇప్పుడు మా గంగదాస్ కూడా మొత్తం కలిసి పనిచేసినాం. బాబు సంఘాలు ఏమైనా కానీ టీజేపీ అందరం పనిచేసినాం. ఒక 50 మంది కార్యకర్తల్ని గట్టిగా నాయకులు తయారు చేసుకోలేదు. విద్యావంతుల వేదికలు కూడా అయ్యాయి. అంటే ఎక్కడైతే మనము ఒక సీరియస్ కాజును మనం టార్గెట్ అచీవ్ కావాలనుకున్నప్పుడు మనక మనం సంస్కరించుకోవాలా, పదవులకు బాధ్యతగా తీసుకునే వాటికి కార్యకర్తకు పరిమితమై పనిచేస్తే తప్ప, లేకపోతే మనం కూడా జనరల్గా కొట్టుకోకపోతే మనకి అప్పుడు హైరార్కీ యాదకి వస్తుంది, ప్రోటోకాల్ యాదకి వస్తుంది, రకరకాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న ఎవరికి లేదు. సంతోషం అందుకనే మాట్లాడుతుంది, వేరే తప్పైతే మేము మాట్లాడకపోతున్నాం, అసలు మాట్లాడకపోతున్నాం. ఎందుకంటే దీనివల్ల నాకు ఒక అడ్వాంటేజ్ జరిగింది. ఇప్పుడు మీ అందరి మన ఇది అంటే ఇంతమంది మనసులో నేను ఉన్నానని నాకే నేను ఆశ్చర్యపోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఇట్లా పనిచేయడం వల్లనే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు
టీజేఎఫ్ కంటే ముందు తెలంగాణ జనసభ మహాసభ, ఆ తర్వాత మన ఉస్మానియా సంబంధించిన ఉద్యమాలు, ఆ తర్వాత మలితరం ఉద్యమం వచ్చినప్పుడు జరదృష్టంలా. అందుకే ఇప్పుడు చాలామంది నన్ను బనాయిస్తుంటారు నువ్వు టీఆర్ఎస్ ఏందని. నేను అసలు రాజకీయ అభిప్రాయాల విషయంలో చాలా క్లారిటీ ఉంటాను. నేను టీఆర్ఎస్ తోటి ఈ క్షణంలో కూడా నేను టీఆర్ఎస్ తోటి లాభపడకపోయినా, నాకు టీఆర్ఎస్ తోటి లాభం జరగకపోయినా, ఏమైనా కానీ టీఆర్ఎస్ తోటి ఈ క్షణంలో కూడా నాకు టేకుపడ్డాను. టీఆర్ఎస్ కేసీఆర్ లేకపోతే తెలంగాణ అసలు ఊహించడం లేదు. ఇచ్చింది ఎవడన్నా కావచ్చు, ఒక్కడికే మీయలే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇంతకుముందు అన్న సుధాకర్ అన్న మేము గంట దాకా మాట్లాడుకుంటామని చెప్పి కానీ వాస్తవాలే. అంటే తెలంగాణ సమాజాన్ని మొత్తంగా కూడా ఏకీకృతం చేసి నిలబెట్టడం వల్ల ఢిల్లీ దిగొచ్చింది తప్ప, లేకపోతే ఇంకా అంతకు డబుల్ ట్రిపుల్ మంది చచ్చిపోయినా కానీ కాంగ్రెస్ కాదు ఏ పార్టీ కానీ ముందుకు వచ్చేది కాదు. ఎందుకు నేను చెప్తున్నంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇది అవసరం. మనం ఎవరము ఎట్లాంటి రాజకీయ ఆలోచనలతో మనం ఉండాలనేది కూడా ఇప్పుడు ఆ సంధికాలంలో మనం ఉన్నాం కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను. తెలంగాణ తెచ్చింది వాళ్ళు, సరే 10 ఏళ్ల పాలన విధానాలు మంచి చెడు ఏమైనా కానీ అందులో నాకు కూడా కొన్ని విభేదాలు, కొన్ని పాలసీల విషయంలో కానీ ఇంకేమైనా కావచ్చు కానీ కొందరే లాభపడ్డారని కానీ కొందరికి మేలు జరిగింది కానీ తెలంగాణకు ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళే లాభపడ్డారని, తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమాలు కాదని పుట్టిన వాళ్ళను తల్లి వాళ్ళను తిట్టిన వాళ్ళను కూడా అందులో ఎక్కించడానికి ఉన్న అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. పర్యావరణం అనుకూలంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందామన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. భావి తరాలకు మనం అందించాల్సిన వారసత్వ సంపద పర్యావరణమని పేర్కొన్నారు. ప్రకృతిపై హక్కు ఎంత ఉందో పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 100 రోజుల కార్యాచరణలో భాగంగా జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మున్సిపల్ కేంద్రంలోని అన్ని వార్డులు శుభ్రంగా ఉంచుతూ ఇబ్బంది ఉన్న ప్రాంతాలలో అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుభాయ్, కౌన్సిలర్ రెహమాన్, నర్సయ్య, మురళి, ఇమ్తియాజ్, ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మజీద్ భాయ్, మారుతిరెడ్డి పలువురు పాల్గొన్నారు. కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలో తీసుకోవడం జరిగింది. 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుండి సెప్టెంబర్ 10 తారీఖు వరకు వివిధ వార్డులలో 3-4 సార్లు వెళ్లి శానిటేషన్ కానీ ఏదన్నా అవసరం ఉన్నా కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వెళ్లి ప్రతి వార్డులలో ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణ ప్రకృతి వనంలోకి రావడం జరిగింది. చెట్లు నాటినం. అదే రకంగా నియోజకవర్గ ప్రజలకి ఈ వర్షాకాలంలో ప్రతి ఇంట్లో చెట్లు నాటే కార్యక్రమం తీసుకోండి. ఎక్కడ ఖాళీ జాగా ఉన్నా కానీ కాలనీలలో కానీ 10% జాగాలో కానీ అన్నిట్లో చెట్లు నాటి అదే రకంగా దాన్ని రక్షించి పెద్దగా చేసి నీళ్లు పోసే కార్యక్రమం తీసుకోవాల్సిందిగా నియోజకవర్గ ప్రజలకి అదే రకంగా ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి కానీ ప్రతి ఒక్కరికి నాయకులకు కానీ అందరికీ కాలంతో పోటీ పడుతూ పరిగెత్తుతున్న నేటి తరుణంలో వివాహ బంధాల కోసం మ్యాట్రిమోనీలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. వివాహ వయస్సు వచ్చిన పిల్లల పెళ్లిళ్లు చేసేందుకు గాను వారి కుటుంబీకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే వేదిక మీద వధువరుల పరిచయ వేదిక ఏర్పాటు చేసి వారికి నచ్చిన వారితో సంబంధం కుదుర్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ నెల 8న నగరంలోని విజయలక్ష్మి గార్డెన్స్ లో 7వ పద్మశాలి వధువరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్టు పరిచయ వేదిక సంఘం అధ్యక్షులు దాసరి నరసింహులు తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వధువరుల పరిచయ వేదికలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి రుసుము లేదని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. 7వ పద్మశాలి వధువరుల పరిచయ వేదిక శ్రీ విజయలక్ష్మి గార్డెన్స్ వినాయక్ నగర్ నిజామాబాద్ నందు తేదీ 8 జూన్ 2025 ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఇట్టి కార్యక్రమంలో మొదలు మన
పద్మశాలి బాంధవులు వారి యొక్క పెళ్ళి ఈడు వచ్చిన వాళ్ళ అబ్బాయిలను అమ్మాయిలను తీసుకొని వచ్చి మొదలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నందు మీకు ఒక ఫామ్ ఇస్తాము. ఆ ఫామ్ నింపేసి దానిలో బయోడేటా రాసి ఒక ఫుల్ సైజ్ ఫోటో, ఒకటి హాఫ్ సైజ్ ఫోటో పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కూడా ఎలాంటి రుసుము లేదు, ఫీజు లేదు. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అబ్బాయిలు ఒక టేబుల్ ఉంటుంది, అమ్మాయిలకు ఒక టేబుల్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఇక్కడ విజయలక్ష్మి గార్డెన్ నందు లోపల కూర్చున్న తర్వాత మేము 11 గంటల నుంచి 1 గంట వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ తర్వాత భోజన వసతి ఉంది పాల్గొన్న వారందరికీ. భోజన వసతి తర్వాత 3 గంటల నుంచి 5 గంటల వరకు అబ్బాయిలను అమ్మాయిలను స్టేజ్ పైకి పిలిచి వధువరులను పరిచయం చేస్తాము. పరిచయం చేసిన తర్వాత మీకు హరి ఓం హరి ఓం హరి ఓం. ఈ 8/6 తారీఖు ఆదివారం, వచ్చే ఆదివారం నాడు మన విజయలక్ష్మి గార్డెన్ ప్రొఫెసర్ చిల్క నరసయ్య గారు ఆధ్వర్యాన కళ్యాణ మంటపంలో కళ్యాణం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఎవరికన్నా ఆ టైంలో 8/6 తారీఖు నాడు ఎవరైనా పెళ్ళి కుదిర్చుకొని మేమిద్దరం పెళ్ళి చేసుకుని తనుకున్నాము అంటే వారికి నేను 5ఊరికి పుస్తమట్టలు ఇచ్చి వాళ్ళ కళ్యాణం అక్కడనే జరిపిద్దాం, లేకుంటే వాళ్ళు ఎక్కడైనా చేసుకొని, కానీ 5ఊరికి మాత్రం పుస్తమట్టలు ఇచ్చి వాళ్ళని గౌరవిస్తానని నేను. ఇటువంటి పద్మశాలి పరిచయ వేదిక మేము ఒక 40 సంవత్సరాలు జరుపుతున్నాము. పూర్వము జిల్లా మాతృభాష సంఘం 18 సంవత్సరాలు జరిపింది. తదుపరి దీనికి సపరేట్ ఒక బాడీ చేసి రిజిస్ట్రేషన్ చేసి దీనికి ఎన్నో పద్మశాలి వధువుల పరిచయం చేస్తున్నాము. మా సోదరులందరూ ఏకపై బ్రహ్మాండంగా సాగిస్తున్నారు. ఈ పద్మశాలి సోదరులందరూ 8 తారీఖు అమ్మాయిల అబ్బాయిలు తీసుకొని రాగలరని కోరిక. బాన్స్వాడ మండలంలోని హొన్నాజిపేట్ గ్రామంలో పైడి హనుమాన్ విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం మొదలైంది. శతాబ్దంన్నర క్రితం విగ్రహం కాస్త దెబ్బతినడంతో అదే స్థలంలో నూతన విగ్రహ పునఃప్రతిష్ఠ జరుపుతున్నారు. గత 150 సంవత్సరాల క్రితం నుండి పైడి హనుమాన్ గా పిలువబడే హనుమాన్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు విగ్రహాన్ని శ్రీరామనవమి రోజున ధ్వంసం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామంలో హనుమాన్ ఆలయంలో ఎటువంటి పూజలు నిర్వహించలేకపోయారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి పురోహితులను ఆశ్రయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయటకు గ్రామ ప్రజల సహకారంతో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత 5 రోజులుగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. విగ్రహాన్ని వీధుల గుండా ఊరేగింపుగా తీసుకుని వచ్చి పునఃప్రతిష్ఠాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పురోహితులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. కోటగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చాకూరే గంగాధర్ మాతృమూర్తి చాకూరే లక్ష్మీబాయి ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్థులయ్యారు. వీరి కుటుంబాన్ని మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గురువారం చాకూరే గంగాధర్, చాకూరే లక్ష్మీబాయి చిత్రపటానికి పూలు వేసి అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబానికి పరామర్శించారు. లక్ష్మీబాయి గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి కోటగిరి మండల పరిధిలో గల కొత్తపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సొసైటీ మాజీ డైరెక్టర్ చాగం కృష్ణారెడ్డి స్వగృహానికి వెళ్లి కోటిరెడ్డి చిత్రపటానికి పూలు వేసి వారి కుటుంబానికి సైతం పరామర్శించారు. కాసేపు వారి కుటుంబంతో మాట్లాడుతూ కోటిరెడ్డి గురించి అడిగి తెలుసుకున్నారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వెంట మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్,
మాజీ ఎంపీపీ గంధపు పవన్ కుమార్, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ కల్లూరు సిరాజుద్దీన్, కోటగిరి మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, హంగర్గా ఫారం మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్, జల్లపల్లి ఆబాది మాజీ సర్పంచ్ బర్మావత్ వివేక్, బస్వాపూర్ మాజీ ఉప సర్పంచ్ పుట్ట శ్రీధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హమీద్, మాజీ మండల కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఈ హకీం, మాజీ ఎంపీటీసీ రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జుబేర్ ఖాన్, షేక్ షేరు, జమీర్, కనకమిడల శ్రీనివాసరావు, కోటగిరి సుదర్శన్, పి సాయిలు, శివరాజ్ పటేల్, రామ్ పటేల్, రాంబాబు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉంచడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ జయకుమార్ తెలిపారు. నగరంలో 60 డివిజన్లలో ఈ పనులు జరుగుతున్నాయని చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ జయకుమార్ తెలిపారు. జూన్ 2 నుండి ఈ కార్యక్రమం మొదలైందన్నారు. 60 డివిజన్లలో ఖాళీ స్థలంలో వెలసిన పిచ్చి మొక్కల తొలగింపు, దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు గాను ఆయిల్ బాల్స్, మురికి కాలువలను శుభ్రం చేయడం లాంటి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. అన్ని డివిజన్లలో చేపడుతున్న ఈ పనులకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుందన్నారు. అలాగే ప్రజలు సైతం తమ వంతు బాధ్యతగా కార్పొరేషన్ సిబ్బందికి సహకరించాలన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని వారు మున్సిపల్ కు ట్రేడ్ లైసెన్స్, ఇతర పన్నులను చెల్లించాలని కోరారు. 100 రోజుల ప్రణాళిక సెప్టెంబర్ వరకు కొనసాగుతుందన్నారు. ఆదేశాల మేరకి మరి నిజామాబాద్ నగరంలోని 60 డివిజన్లలో 2వ తేదీ జూన్ నుండి 10వ తేదీ సెప్టెంబర్ వరకు శానిటేషన్ పరిధిలో మరి శానిటేషన్ విభాగం నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు మరి 5 సర్కిల్లో అంటే 4A 4B కలిపి 6 ప్రాంతాల్లో ప్రతిరోజు 6 డివిజన్లలో ఇటు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇందులో మాస్ వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మా పీచ్ వర్కర్స్ మగవాళ్ళందరూ కార్మికులు కలిసి ఒక డివిజన్లో పిచ్చి మొక్కలను తొలగించడం, మురికి కాలువల్ని శుభ్రపరచడం, మరి ఆయిల్ బాల్ వేయటం నీటి మడుగుల దగ్గర, మరి అంత మాత్రమే కాకుండా యాంటీ లార్వల్ స్ప్రే చేయటం, ఈ రకంగా మరి స్వీపింగ్ వర్క్ కూడా 10 గంటల తర్వాత చేపట్టడం జరుగుతూ ఉంది లేడీ కార్మికులతో. మరి ఇటు కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. అక్కడక్కడ ప్రజలతో మేము మమేకమై చిన్న మీటింగ్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వర్షాకాల దృష్ట్యా ప్రజల్ని అవేర్ చేస్తూ ఉన్నాం. ఈ వెక్టర్ బార్న్ డిసీజ్, క్రిమి కీటకాల వ్యాధులు ప్రబలకుండా వారి వారి ఇంటి పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ మరి నీటి నిల్వ లేకుండా చేసుకోవాలని నగర ప్రజల్ని కోరుతూ ఉన్నాం. అక్కడక్కడ ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దుబ్బ ప్రాంతంలో మాట్లాడటం జరిగింది. మరి చాలామంది ప్రజలు పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు. మరి ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిస్తూ వారి ఇంటి పరిసరాల్లో ఉన్న నీటి నిల్వల్ని మరి డివాటరింగ్ చేయటం, అలాంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా చేపట్టడానికి సుముఖత వ్యక్తం చేశారు. అంత మాత్రమే కాకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం గురించి కూడా మరి వాళ్ళని అవేర్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరణాంతకరమైనటువంటి రోగాలు, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి రోగాలు ప్లాస్టిక్ వాడటం వల్ల వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మరి 120 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉన్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడొద్దని ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా. అంత మాత్రమే కాకుండా మరి ఎక్కడైతే నీటి నిల్వలు ఉంటా ఉన్నాయో ఈరోజు మిర్చి కాంపౌండ్ హబీబ్ నగర్లో 33వ డివిజన్లో అక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ని అవేర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించినారు పాజిటివ్గా. అక్కడ వాళ్ళ లో లయింగ్ ఏరియా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు ఒక డెబ్రిస్తో నింపుకుంటే రోడ్ లెవెల్ కంటే అప్పు చేస్తే బాగుంటుంది, అక్కడ నీటి నిల్వ లేకుండా అలా దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా మరి ఇంటింటి చెత్త సేకరణ విషయంలో ప్రతివారు కూడా తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి మా మున్సిపల్ వాహనానికి అందిస్తే మరి మేము ఎంతో కృతజ్ఞం. ఎందుకంటే ఇప్పటికీ చాలా మటుకు మిక్స్డ్ చెత్తని ఇస్తూ ఉన్నారు, అయితే ప్రజలు స్పందిస్తూ ఉన్నారు పాజిటివ్గా. మరి 2 బిన్స్ పెట్టుకొని మరి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మా మున్సిపల్ వాహనానికి అందిస్తే కృతజ్ఞం. నగరపాలక సంస్థ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే అది మంచి కార్యక్రమం, అది మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. దాన్ని ఫర్దర్గా మేము దాన్ని ప్రాసెస్ చేసి దాని నుంచి చేయాల్సినటువంటి
పనులు చేయడం జరుగుతుంది. కనుక ఇటు విషయంలో నగర ప్రజల్ని నేను ప్రత్యేకంగా కోరడం ఏంటంటే ప్రతి ఇంటి నుంచి ఉత్పత్తి చెత్తని 2 బిన్స్లో తడి చెత్త పొడి చెత్త చేయాలని మరి ఈ ఛానల్ పరిముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ విషయంలో సహకరించాలని నగర ప్రజలను కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మరి నీటి మడుగులున్న చోట ఆయిల్ బాల్స్ కూడా వేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దోమలు వృద్ధి చెందకుండా ఉండటానికి గాను. ఎందుకంటే క్రిమి కీటకాల వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఈ వర్షాకాలం దృష్ట్యా ప్రబలుతాయి. ముఖ్యంగా మరి డెంగ్యూ కానివ్వండి, చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా లాంటి వెక్టర్-బార్న్ డిసీజెస్ ప్రబలేటువంటి రోజుల్లో ఉన్నాం కనుక మరి దాని నివారణ కోసం కూడా మేము పబ్లిక్ని అవేర్ చేస్తూ ఒకవైపు మా వంతు మరి చర్యగా మరి వాటిని మేము చేస్తూ ఉన్నాం. మరి ఈ విషయంలో నగర ప్రజలు మాతో సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మరి ఇంటి పన్నులు సకాలంలో చెల్లిస్తే మేము ఎంతో కృతజ్ఞులం. అంత మాత్రమే కాకుండా వ్యాపార సంస్థలు ట్రేడ్ లైసెన్స్ను చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధి మరి నగర అభివృద్ధిలో తోడ్పడతారని కూడా ఈ ఛానల్ పరిముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అంత మాత్రమే కాకుండా మరి ఇంటి చెత్తను దయచేసి మోరీలో కానివ్వండి, రోడ్లపై కానీ పాయింట్స్లో వేస్తూ ఉన్నారు. అది హ్యాబిచువల్గా చేయడం జరుగుతూ ఉంది. మా వాళ్ళు మార్నింగ్ ఎంతో కష్టపడుతూ ఉన్నారు, మా కార్మికులు. ఈ విషయంలో మరి వాళ్ళని ఎంత పొగిడినా తక్కువనే. ఎందుకంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు, అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సూచనలు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా 100 రోజుల ప్రణాళికకు శ్రీకారం. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్. పర్యావరణం బాగుంటేనే ఆరోగ్యమయ జీవనం. మహిళా సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవం. భిక్షాటన కోసం 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్. 3 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు, అభినందించిన ఏఎస్పీ. ఘనంగా శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి దేవాలయ వార్షికోత్సవం. పూజలు జరిపి మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్సీ కవిత కుటుంబం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.